మార్కెట్లో వ్యవసాయం సంబంధించి అనేక రసాయనిక ఎరువులు అందుబాటులో ఉన్న నేపథ్యంలోనే గతంలో మన తాతలు తల్లిదండ్రులు ఎట్లాంటి కంపోస్ట్ సంబంధించిన వరికి కానీ ఇతర వాణిజ్య పంటలకు కానీ కంపోస్ట్ సంబంధించి ఎలాంటి పరికరం రసాయనాలు వాడారు. అవి ఇప్పుడు కూడా మళ్ళీ వెలుగులోకి వచ్చి అవి అయితే ఏవి వాడితే వ్యవసాయానికి ఎంత మేలు జరుగుతుందని ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో రైతు ఉన్నారు. లేకపోతే ఇక్కడ సంబంధించిన ఈ కంపోస్ట్లో సంబంధించిన వారు ఉన్నారు, డీలర్లు. వారి గురించి అడిగి తెలుసుకుందాం. చెప్పండి మేడం, ఏమేమి అందుబాటులో ఉన్నాయి మీ దగ్గర? ముందుగా ఇక్కడికి వచ్చిన రైతు సోదరులందరికీ నమస్తే అండి. నా పేరు జ్యోతి వెంకటరెడ్డి. మాది జ్యోతి ఆర్గానిక్ వర్మీ కంపోస్టు. ఇక్కడ వచ్చేసి వర్మీ కంపోస్ట్ ఉంది. వర్మీ కంపోస్ట్లో అన్ని కల్చర్స్ యాడ్ చేసి ఇస్తున్నాము. తర్వాత నీమ్ పౌడర్ ఉంటుంది, కోకోపిట్ ఉంటుంది, పాటింగ్ మిక్స్ ఉంటుంది, నీమ్ ఆయిల్ ఉంటుంది. అయితే రైతులను సేంద్రియ వ్యవసాయానికి మళ్లించే ప్రాసెస్లో భాగంగా మేము వర్మీ కంపోస్ట్ అనేది తయారు చేయడం జరుగుతుంది. సేంద్రియ వ్యవసాయానికి మూల పదార్థం వర్మీ కంపోస్టు. అది క్వాలిటీగా అందియాలనే ఉద్దేశంతో ఒక మార్పు తీసుకురావాలనే ఉద్దేశంతో మేము తయారు చేయడం జరుగుతుంది. మీరు ఏమేమి ప్రొడక్ట్స్ అందిస్తున్నారు? మాది వర్మీ కంపోస్ట్ ఉంటుందండి. దాంట్లో ఇంకా ట్రైకోసోడోమనాస్, హ్యూమిక్, వ్యాము, మెటరైజం, నీమ్ పౌడర్ ఇవన్నీ కల్చర్స్ అన్నీ కూడా యాడ్ చేసి అందిస్తున్నామండి రైతులకి. ఎందుకంటే విడివిడిగా రైతు సపరేట్గా తీసుకొని ఇచ్చేంత టైం ఉండదు ఏవి ఎక్కడ దొరుకుతాయని చెప్పి. అందుకని మేమే డిజైన్ చేసి ఏవైతే పోషకాలు అవసరమో అవన్నీ కలిపి మేమే అందిస్తున్నాం. అంటే న్యూ ప్లాంటేషన్ కానీ తోటలు ఉంటాయి కదా, మామిడి కానీ బత్తాయి కానీ పండ్ల రకాలు కానీ కూరగాయలు అన్నిటికీ మొత్తం ఒకే దగ్గర దొరికేలాగా మేము ఇవన్నీ యాడ్ చేసి ఇస్తున్నాం. ఇది ఒక్కటి వేసుకుంటే సరిపోతుంది. ఒకటి అన్ని రకాల వాటికి ఉపయోగపడుతుంది. వేసే క్వాంటిటీ వేరు, అట్లా అందిస్తున్నాం. ఓన్లీ ఇట్లా మీరు కంపోస్ట్ లో ఇస్తారా, లిక్విడ్ లో కూడా ఇస్తారా? లిక్విడ్ ఫామ్ కాదు, సాయిల్ అప్లికేషన్సే ఉంటాయి మన దగ్గర. వర్మీ కంపోస్టే మెయిన్. ఎన్ని టన్నుల్లో కావాలన్నా ఇస్తాము. హైదరాబాద్లో మనకు 5 యూనిట్స్ ఉన్నాయి. డైలీ ఒక 25 నుంచి 30 టన్స్ వరకు ప్రొడక్షన్ ఉంటుంది. 4 స్టేట్స్కి పంపిస్తున్నాం ఇప్పుడు. ఏపీ, తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక 4 రాష్ట్రాలకు ఎంత క్వాంటిటీ కావాలన్నా మమ్మల్ని అప్రోచ్ అయితే పంపిస్తుంటామండి. ఇవి వాడడం వల్ల రైతుకు కానీ ఇటు లేకపోతే సామాన్య ప్రజానికి కానీ ఎలాంటి ఉపయోగం ఉంటుంది? ఇప్పుడు రైతుకి ఏంటంటే కెమికల్స్ వాడి భూమి అనేది ఫర్టిలిటీ మొత్తం తగ్గిపోయింది. ఎక్కడ కూడా ఎర్త్వామ్స్ అనేవి కనిపిస్తలేవు మనకు. మళ్ళీ అది పూర్వస్థితికి రావాలంటే, మంచి భూమిని భావి తరాలకు అందియాలంటే మెయిన్ పాయింట్ సేంద్రియ వ్యవసాయం. ఈ కంపోస్ట్ వాడడం వల్ల భూమి అనేది దాంట్లో సారం పెరిగే అవకాశం ఉంటుంది. మన సత్తు అనేది పెరుగుతూ ఉంటుంది. తర్వాత మనం ఎర్త్వామ్స్ తోటి బెడ్స్ వేసి ఎర్త్వామ్స్ తోటి విసర్జించేటువంటి పదార్థం వర్మీ కంపోస్టు. ఇది వాడడం వల్ల ఏంటంటే మన కంపోస్ట్లో ఎగ్స్ ఉంటాయి. ఇది రెడీ అయినప్పుడు సపరేట్ చేసినప్పుడు ఆ ఎగ్స్ మనం చెట్లకి వేసినప్పుడు ఆ తడికి అవి ఇదైపోయి మనకు ఎర్త్వామ్స్ కూడా జనరేట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇవి రైతు ఎప్పుడెప్పుడు వాడాలి? అంటే పంట స్టార్టింగ్ ముందు వాడాలా, లేకపోతే మొదలు పంట వేసిన కొన్ని రోజులకు వాడాలా, లేకపోతే ఏ దశలో వాడాలి రైతు? అంటే ఇప్పుడు పండ్ల తోటలు ఇవి ఉన్నాయనుకోండి, న్యూ ప్లాంటేషన్ అప్పుడు వాడచ్చు. తర్వాత మొక్క పెట్టిన తర్వాత 6 మంత్స్కి ఒకసారి వాడచ్చు అనమాట. ఒకసారి వేస్తే 6 మంత్స్ వరకు యూజ్ అవుతుంది. ఫర్టిలైజర్స్ అయితే అవసరం ఉండదు. ఒకవేళ వాడాలనుకుంటే 50% వేసుకోమని చెప్తున్నాం ఫస్ట్ టైం వాడే వాళ్ళకు. ఎందుకంటే నేల అనేది అలవాటు పడాలి కదా, ఫర్టిలైజర్స్ వాడి ఉంటే. వరి కానీ మిర్చి కానీ ఇట్లాంటి వాటికి ఎకరానికి ఒక 15 బ్యాగులు రికమెండ్ చేస్తున్నాం మేము. వరికి ఇది ఎప్పుడు వాడాలి రైతు? ఆఖరి దమ్ములో వాడొచ్చండి. నాటు వేయడానికి ముందు ఆఖరి దమ్ము చేస్తారు కదా, అప్పుడు వేసుకుంటున్నారు. ఎందుకంటే మనకు ఫార్మర్స్ తీసుకొని మనకి ఇచ్చిన రివ్యూ ప్రకారం ఏంటంటే వాళ్ళు వాడినప్పుడు మీరు ఎలా వాడారు, ఎలా రిజల్ట్ వచ్చింది అన్నప్పుడు ఇది ఆఖరి దమ్ములో వేసుకున్న వాళ్ళకి చాలా మంచిగా రిజల్ట్ వచ్చింది అన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ రైతు వరే నాటు పెడుతున్నాడు అనుకుందా, ఆఖరి దమ్ములో వాడుతుండు. ఎకరాకు వచ్చేసి ఏ మోతాదులో వాడాలి, ఎంత మోతాదు వాడాలి? 15 బ్యాగులు చెప్తున్నామండి. అంటే 600 కిలోలు ఈ కల్చర్స్ అన్ని యాడ్ చేసింది. అయితే అదైతే 20 బ్యాగ్స్ చెప్తున్నాము. ఈ 15 బ్యాగులతోటే మంచి ఫీడ్బ్యాకే వచ్చింది మనకి. అంటే రైతు ఈ కాకుండా వీటితో పాటు రసాయనాలు వాడొచ్చా, మళ్ళీ ఇవే వాడాలా? అవసరం ఉండదు. ఒకవేళ ఫర్టిలైజర్స్ వాడి ఉన్నప్పుడు రిజల్ట్ వస్తుందా రాదా అని అపోహ ఉన్నప్పుడు మేమేం చెప్తున్నాం అంటే ఒక 50% వేసుకోండి. 1 ఎకరా కానీ 1/2 ఎకరా కానీ దీంతో వదిలేసి చూసుకోండి అని చెప్తున్నాం. అప్పుడు ఏది బెటర్ అనిపిస్తే రైతు ప్రాక్టికల్గా చూసుకుంటాడు కదా, ఇబ్బంది పడకుండా అన్నట్టుగా చెప్తున్నాం అనమాట. అంటే రైతు అప్పటిదాకా రసాయనాలకు వాడి ఉంటాడు కదా, తను సడన్ గా బంద్ చేసినట్లయితే, మానేసి మీ ప్రొడక్షన్ నమ్ముకున్నట్లయితే తనకి ఏమైనా నష్టం ఉంటుందా, లేకపోతే దిగుబడి అంత? అందుకే చెప్తున్నా, ఇప్పుడు మేము వర్మీలో కల్చర్స్ అన్ని కలిపి అందుకే ఇస్తున్నాం. ఎందుకంటే ఫర్టిలైజర్స్ కి ఈక్వల్ గా ఏవైతే పనిచేస్తాయో ఆ బయో కల్చర్స్ అన్ని యాడ్ చేసి ఇస్తున్నాం. రైతు ఇబ్బంది పడకుండా ఒక 10 ఎకరాలు వరి వేసిండు అనుకోండి, 10 ఎకరాలకు మొత్తం దీంతో వెళ్ళండి మేము చెప్పట్లే. ఎందుకంటే నేల అనేది అలవాటు పడాలి కాబట్టి ఫస్ట్ ట్రయల్గా ఒక 1/2 ఎకరానికేమో ఇదే వేయండి, మిగతాది ఒకవేళ ఇది వేస్తే దీంతో పాటు 50% వేసుకోండి అని చెప్తున్నాం. ఎందుకంటే సాయిల్
మళ్ళీ ఫర్టిలిటీ మనకు పూర్వస్థితికి రావాలి కదా. అలవాటు ఒక 3 years కంటిన్యూ చేస్తే మనకు భూమి కూడా ఫర్టిలిటీ పెరిగి మన చేతికి వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే, ఇప్పుడు మీరు అగ్రిషోకి వచ్చిర్రు, మీ ప్రొడక్షన్ కూడా జనాల్లోకి అంటే రైతులకు కానీ మిగతా వాళ్ళకి వీడు అందరికి ఎక్స్ప్లెయిన్ చేస్తారు కదా, మీకు ఎట్లుంది స్పందన ఇక్కడ? చాలా బాగుంది. ఇప్పుడు ఈ షో నిర్వహిస్తున్న రైతుబడి రాజేందర్ రెడ్డి గారికి ఎంత చెప్పినా తక్కువే. ఎందుకంటే ఇక్కడ స్వచ్ఛందంగా ఇప్పుడు నా దగ్గరకు వచ్చి నన్ను కలవడానికి ఎక్కడెక్కడి నుంచో వచ్చారు, తిరుపతి నుంచి, రాజమండ్రి నుంచి, ఎక్కడెక్కడి నుంచో మా దగ్గర ప్రోడక్ట్స్ తీసుకున్న వాళ్ళందరూ డైరెక్ట్ మమ్మల్ని కలవడానికి చాలా మంది ఇక్కడికి వచ్చారు. అనేక ప్రాంతాల నుంచి వచ్చే రైతులందరూ ఒక దగ్గరికి చేర్చినటువంటి ఘనత రాజేందర్ రెడ్డి గారికి, రైతు బడికి. ప్రతి ఒక్క రైతుకి ఇక్కడికి వచ్చిన వాళ్ళకు యూజ్ అవ్వకుండా అయితే ఉండదు. ఇక్కడ మాకు కూడా చాలా రెస్పాన్స్ వచ్చింది. 3 days నుంచి మేము చెప్పి నాకంటే ముందు మాది వాడిన వాళ్ళు మిగతా వాళ్ళకి చెప్తున్నారు, మేడం ఇట్లా తీసుకుంటే ఇట్లా ఉంది, మీరు తీసుకోవచ్చు అని చెప్తున్నారు ఓన్గా. చాలా హ్యాపీ, ఎమోషన్ అయిపోతున్నాం మేము ఇక్కడ. ఫైనల్ గా సేంద్రియ వ్యవసాయానికి రైతు ఎందుకు మళ్ళాలి అని మీరు ఎందుకు చెప్తారు ఫైనల్? ఎందుకంటే భావి తరాలకు మనం ఇచ్చేటువంటి వరం ఏంది అని అంటే మంచి నేల. మనం భూమాతకి ఏది ఇస్తే తిరిగి భూమాత అది మనకే ఇస్తుంది. ఇవాళ మనం ఏ హాస్పిటల్కి వెళ్ళినా చిన్న పిల్లల నుంచి ప్రతి ఒక్కరు ఏదో ఒక జబ్బుతో ఇబ్బంది పడుతున్నారు. మన అమ్మమ్మల తాతలు ఇంతవరకు ఒక ట్యాబ్లెట్ కూడా వేసుకోవట్లేదు, బీపీ షుగర్ ఏది కానీ. ఇవాళ ఇంతమంది హాస్పిటల్ వాళ్ళు ఎందుకు అవుతున్నారు? మనం తీసుకునే ఆహారంలో క్వాలిటీ లేకపోవడం వల్ల, విపరీతంగా ఫర్టిలైజర్స్ వాడడం వల్ల, ఆహారం అనేది క్వాలిటీ ఏమంటారు ఫర్టిలైజర్ వాడడం వల్ల జబ్బులు వస్తున్నాయి. ఇవన్నీ తగ్గించాలంటే వీలైనంత వరకు ఫర్టిలైజర్ తగ్గించి ఇట్లా సేంద్రియ వ్యవసాయం చేసి కొంచెం ఆర్గానిక్గా వాడితే మనము దాన్ని తగ్గించే అవకాశం ఉంటుందని మా ప్రయత్నం. ఇది భావితరాల భవిష్యత్తు కోసం మనం రసాయనాలకి ఎరువులకి దూరంగా ఉంటూ సేంద్రియ వ్యవసాయం వైపు మళ్ళాలని వీళ్ళు చెప్పడం జరుగుతుంది. సేంద్రియ వ్యవసాయం వాడడం వల్ల, సేంద్రియ ఎరువులు వాడడం వల్ల వ్యవసాయానికి ఎంతో మేలు జరుగుతుందని, ఈ నేల కూడా పూర్వ స్థితికి వస్తుందని, వచ్చిన తర్వాత ఈ మంచి ఫలితాలు ఉంటాయని రైతులు మాత్రం ఎక్కువ మోతాదులో సేంద్రియ వైపుకు మళ్ళేటట్టు చూడాలని వాళ్ళు చెప్పడం జరుగుతుంది.